బ్లౌజ్ సెట్ కావట్లేదు. రెండు తీసుకోవాలి. అమ్మవారి గుళ్ళకి కొట్టి బాలా తెలీదు నాకు. కొట్టేయండి కొబ్బరికాయ ఇట్లా పెట్టుకున్నాం.
పెడతాను. బాగా వస్తుంది. బాగా వస్తుందా? చూడు ఇటు సైడ్ బాగా వస్తుందా? హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే నేను దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చాను, అమీర్పేట. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇంకా ఏంటంటే అక్కడ అమ్మవారికి గుడి దగ్గరలోనే, ఇంటి దగ్గరలోనే మామిడికాయలు అమ్ముతున్నారనమాట. ఇంకా ఎట్లానో స్వీట్ ఆవకాయ పెట్టాలి అనుకుంటున్నాను. కారమావకాయ అయితే పెట్టను, మంచిగా తింటే కారమావకాయ అయితే పెట్టను, స్వీట్ ఆవకాయ పెడతాను. ఎందుకంటే కారమావకాయ ఆల్రెడీ పెట్టాను, ఉంటే మా బాబు తినేస్తాడు. ఇదైతే కొన్ని రోజులు ఎక్స్ట్రా వస్తుందని. ఇవి అయితే 6 kgs ఉన్నాయి, కానీ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా తుడిసేసి క్లీన్ చేయాలన్నమాట గుడ్డతోని. ఇవి 300 అయినాయి ముక్కలు. ఇవి 300 తీసుకున్నారనమాట. 225 రూపాయలకి ముక్కలకి అయినాయి. కట్ చేయడానికి 75 రూపీస్ తీసుకున్నారు. అలాగే బెల్లం కిలో తీసుకొచ్చాను. ఇది ఎక్కడ సరిపోతుందో లేదో చూడాలి. బెల్లం అయితే కేజీ తీసుకొచ్చాను. వీటికి సరిపోయినా ఇదైతే సరిపెడతాను. బెల్లం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, చూపి మంచిగా. ఇదైతే 3 మ్యాంగో కారం తెచ్చామన్నమాట. ఒక 1/2 కిలో తీసుకున్నాం, కానీ ఇది కూడా సరిపోదు. నా ఇంట్లో 1/2 కిలో ఉంది ఎక్స్ట్రా. ఇంకో ప్యాకెట్ కూడా తెచ్చాము, అది వేరే కంపెనీ తెచ్చామన్నమాట. ఇదొక 1/2 కిలో 30 కిలో ఉంటుంది. 750 గ్రామ్స్ అయితే ఇంట్లో ఉంది, అదైతే వేసేస్తాను. ఎందుకంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇవి కలిపేటప్పుడు అయితే చూపిస్తాను. ఎట్లాగో మీకు తెలిసిందే కదా, గుడ్డతో క్లీన్ చేస్తారు ముక్కల్ని. అలానే క్లీన్ చేసేసి కొద్దిసేపు ఆరబెట్టేస్తాను. మధ్యాహ్నం వరకు ఆరబెట్టేయాలి. కొన్ని ఇంట్లో పనులు ఉన్నాయి, ఇవన్నీ చూసేసిన తర్వాత అప్పుడు కలుపుతాను అనమాట. ఇప్పుడైతే ఇవి మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఉంటుంది కదా పైన, ఇదంతా తుడవాలి. ఇది ఇంకా ఇది ఉంటుంది కదా, అదే తీస్తారు కదా, అది మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు పెద్ద పని ఉందన్నమాట. సరే ఫ్రెండ్స్, కలిసే అదే ముక్కలు కలిపేటప్పుడు చూపిస్తాను. హాయ్ అండి, నా మాటలు వినిపిస్తున్నాయా? ఇక్కడ ఏంటంటే మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇవి క్లీన్ చేసేసి ఇలాగ క్లాత్తో తుడిసేసి ఆరబెడితే కొద్దిగా ఆరుతాయి అనమాట. పచ్చిగా ఉన్నాయి కదా, చెమ్మగా ఉంటాయి కదా, ఇవి ఆ చెమ్మంతా పోతుంది అనమాట. అలాగే మళ్ళీ ఇవన్నీ ఇలాగ ఆరబెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా బట్టలు ఉతకాలి, బట్టలు వాష్ చేయాలి. కొత్త బట్టలు ఉన్నాయన్నమాట మా బాబువి. అన్ని వాషింగ్ మిషన్లో వెయ్యనమాట. కొన్ని బట్టలు నేనే వాష్ చేసేస్తాను, వాషింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా బట్టలు చేంజ్ చేసేసుకొని బట్టలు ఉతకాలన్నమాట. తర్వాత మా వారు వచ్చాక ఇది కలపాలి, మామిడికాయ పచ్చడి కలపాలి. చాలా చాలా బాగుంటుంది దీపావళి, ఒకసారి ట్రై చేయండి. అయితే నాకు చూపిస్తాను. చూసారు కదండి, మామిడి ముక్కలు అయితే ఇలాగా మనము నేను క్లాత్లోని ఇలాగ గాలికి పెట్టేశాను అనమాట. ఫ్యాన్ గాలికి పెట్టాను, మంచిగా ఆరుతాయి అనమాట. ఒక 1 hour 2 hours ఇలా ఆరబెట్టేసుకుంటే చెమ్మంతా ఆరిపోతుంది. అప్పుడు కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను మీకు, ఎట్లా ఎండ్లో పెట్టుకోవాలి తర్వాత. అలా అయితేనే మంచిగా ఉంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మనకి తొక్క కూడా గ్రీన్ ఉంది కదా, గ్రీన్ తొక్క కూడా తినేస్తూ ఉంటాం, అంత టేస్టీగా ఉంటుంది. చేసేటప్పుడు చూపిస్తాను.